ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి వరుసగా అరెస్టులు జరుగుతున్నటువంటి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇదే లిక్కర్ స్కామ్లో తనకి పాత్ర ఉందని, తనను అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయని చెప్పి, సో తనకు ఈ లిక్కర్ స్కామ్లో ఎటువంటి సంబంధం లేదని, తన అరెస్ట్ని అడ్డుకోవడం కోసం ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ నేపథ్యంలో సిఐడి తరపున అధికారులు ఈరోజు కౌంటర్ వేయటంతో రీజాయిండర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని మిథున్ రెడ్డి తరపున న్యాయవాది 2 వారాల గడువు కోరినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం 2 వారాల పాటు సమయం ఇవ్వటం జరిగింది. ఈలోపు సిఐడి అధికారులు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని, పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరిపిన తరువాత బెయిల్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇవ్వటం జరుగుతుందని, అప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టొద్దు అంటూ ఆదేశాలు ఇచ్చింది. సో దీంతో మిథున్ రెడ్డికి స్వల్పంగా ఊరట లభించిందని భావించవచ్చు.